దోస్తులు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలబ్బా. మంచి రెసిపీతో మీ ముందులకు వచ్చా. రెసిపీ ఏంటో తెలుసా? నెల్లూరు చేపల పులుసు. దానికి కావాల్సినవి ముందల చేప ముక్కల్ని కడిగి పక్కన పెట్టిన తర్వాత పసుపు ఉప్పునేసి ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ముక్క చాలా బాగుండిద్ది. అలాగే ఆయిల్ ఎడికిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అట్లాగే టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం కరివేపాకు, మీ రుచి తగ్గ ఉప్పుని, పసుపుని, కారాన్ని వేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చేప ముక్కల్ని వేసుకొని, అట్లాగే మీరు ఎంత పులుసు తింటారో అంత పులుసుని వేసుకొని, మెంతు పొడి వేస్తారు కదా, మెంతు పొడి కాకుండా ఈ స్టైల్లో చేసి చూడండి, ఎంతో బాగుండిద్ది. కొంచెం మెంతులు నెయ్యండి, చాలా టేస్టీగా ఉండిద్దని. సర్లే గనక్క మీరు కార్తీక మాసంలో కూడా తింటారా అంటారా? మనమైతే ఉంటామండి, పిల్లలు ఉండలేరు కదా, అందుకోసం అని చెప్పేసి ఒక సోమవారం మాత్రమే తినమండి. మిగతా రోజుల్లో ఏదైనా ఎగ్గు కానీ అలాగా తింటాము. అందుకోసమని చేశాను. చాలా రెసిపీ అనేది చాలా బాగుండిద్దండి. మన ఛానల్లో ఆల్రెడీ ఉంది చేపల కూర. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.